అప్పుడు సింహం బ్రాహ్మణుడితో అన్నది, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చెప్పింది నిజమే. కళ్ళతో చూడందే చెప్పుడు మాటలు నమ్మకూడదు. ఈ నక్క మాటలు నమ్మాను. నన్ను క్షమించు. నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి సింహం గృహలోనికి వెళ్ళి గృహలో ఉన్న నగలన్నీ మొత్తం తెచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చేసింది. ఓ బ్రాహ్మణుడా, ఈ నగలన్నీ నీకు ఇచ్చేస్తున్నాను. నా దగ్గర ఇంకేమీ లేవు. ఇవన్నీ ఇవి తీసుకెళ్ళి నీ భార్య నువ్వు సుఖంగా ఉండండి. నాకు ఏమీ తెచ్చిపెట్టవద్దు. నువ్వు ఎలాగోలాగ బతుకుతాను అని చెప్పింది సింహం. అప్పుడు బ్రాహ్మణుడు, లేదు సింహరాజా, నేను బ్రతుకున్నంతకాలం నీకు రోజు పిండి వంటలు తెచ్చి పెట్టుకుంటాను, నువ్వు తినవలసిందే అని చెప్పి అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు. ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పి ప్రతిరోజు సింహానికి పిండి వంటలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. అలా సింహం తిని హాయిగా ఉండేది. ఇలా సుఖంగా ఉంటున్నారు. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే